ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మేము ఇక్కడ తోట దగ్గరకు వచ్చామండి. ఈ తోట చాలా చక్కగా పచ్చగా ఎంతో అందంగా ఉంది. సో ఈ యొక్క తోటను చూసినప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఏంటంటే కీర్తనలు మొదటి అధ్యాయంలో మరి నీతిమంతుడు దేవుని వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంటాడు. అతడు పచ్చగా ఉంటాడు. అతడు ఎప్పుడు కూడా తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. సో మనం కూడా ఎప్పుడు ఫలించే చెట్టులాగా ఉండాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఫలించాలంటే ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని చదవాలి. ఒక చెట్టుకి మరి పచ్చగా ఉండాలంటే చెట్టుకి కావాల్సింది ఏంటండి? నీళ్లు, వాటర్ చాలా ఇంపార్టెంట్. సో నీళ్లు లేకపోతే ఈ చెట్లు వాడిపోతాయి, ఎండిపోతాయి. అలాగే మన జీవితం కూడా దేవుని వాక్యం లేకపోతే మనం కూడా ఎండిపోతాం. అందుకే మనం పచ్చగా ఉండడానికి ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చదువుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఫలింపచేస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడు ఈ వాక్యం దీవించింది గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.